హాయ్ ఎవరీవన్. సైన్ స్కూల్స్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి 6 ఆన్లైన్ రౌండ్స్ జరిగినాయి. అలాగే 6th రౌండ్ తో మనకి ఈ ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యింది. సో ఆ తర్వాత ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందని చెప్పి ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే ఈ వీడియో ఎవరు చూడాలంటే ఈ 6 ఆన్లైన్ రౌండ్స్ లో మీ పిల్లలకి మంచి మార్కులు వచ్చి కూడా ఎవరికైతే సీట్ రాలేదో సో అలాంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియో తప్పకుండా చూడండి. సో ఎందుకు వీడియో చూడమని చెప్పి అడుగుతున్నానంటే ఈ వీడియో చూస్తే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో ఈ లేటెస్ట్ అప్డేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మాత్రం వాళ్ళు పెట్టారు. సో దానికి సంబంధించిన పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేశాను, చూడండి. సో ఈ పీడిఎఫ్ మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో లేటెస్ట్ గా పెట్టిన అప్డేట్ అనమాట. ఇది పబ్లిక్ నోటీస్. సో ఇది మనకి ఎప్పుడు రిలీజ్ అయిందంటే June 4th, అంటే నిన్న రిలీజ్ అయింది. సో ఈ డేట్ వచ్చి మనకి June 5th. సో నిన్న నేను దీనికి సంబంధించి వీడియో అనేది పోస్ట్ చేయాలి, బట్ కొంచెం బిజీగా ఉండడం వల్ల పోస్ట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ నోటీస్ లో ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అన్ని పాయింట్స్ కూడా చదివి దాని యొక్క మీనింగ్ అనేది అర్థం చేసుకుందాం. ఫస్ట్ పాయింట్, దిస్ ఈస్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద జనరల్ పబ్లిక్. ఎస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జనరల్ పబ్లిక్ కోసం. సో ఇక్కడ జనరల్ పబ్లిక్ అంటే ఎవరైతే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశారో బోత్ 6th క్లాస్ 9th క్లాస్, సో ఆ స్టూడెంట్స్ అందరికి సంబంధించి ఇది ఒక ఇన్ఫర్మేషన్. సెకండ్ పాయింట్, pursuant to the SOP for AISSAC, the following procedures will be implemented towards conduct the offline admission at science schools and new science schools. సో ఈ సెకండ్ పాయింట్ ఏం చెప్తానంటే ఓల్డ్ సైనిక్ స్కూల్, న్యూ సైనిక్ స్కూల్ సంబంధించి ఆఫ్లైన్ అడ్మిషన్ సంబంధించిన నోటీస్ ఇది అని చెప్తున్నారు. ఆఫ్లైన్ అడ్మిషన్, ఆన్లైన్ అడ్మిషన్స్ అయిపోయినాయి. సో మనకి సైనిక్ ఈ కౌన్సిలింగ్ 6 రౌండ్స్ జరిగినాయి. సో అక్కడితో మనకి ఆన్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి ఆఫ్లైన్ అడ్మిషన్ లేదు అంటే ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. దానికి సంబంధించిన నోటీస్ ఇది. థర్డ్ పాయింట్, ఆల్ అడ్మిషన్స్ అండర్ ద ఆఫ్లైన్ ప్రాసెస్ షల్ బి అండర్టేకెన్ బై సైనిక్ స్కూల్స్ అండ్ న్యూ సైనిక్ స్కూల్. ఎస్, ఇక్కడ దాకా మనకి ఏమర్థమైందంటే ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ టోటల్ ప్రాసెస్ అంతా కూడా ఓల్డ్ సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్ మాత్రమే ఫాలో అప్ చేస్తాయి. ఆ రెండు స్కూల్స్ మాత్రమే, అంటే ఆ రెండు టైప్స్ ఆఫ్ స్కూల్స్ మాత్రమే అండర్టేకింగ్ చేస్తుంది. అయితే జనరల్ గా మనకి సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏ రిజల్ట్ అయినా సీట్ వచ్చింది లేదా అని చెప్పి మనం ఏం చేసాం ఇప్పుడు దాకా సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ చెక్ చేసేవాళ్ళం కదా. సో ఇప్పుడు మనం ఆ వెబ్సైట్ లో చెక్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి కంప్లీట్ ఫాలో అప్ మొత్తం ప్రాసెస్ అంతా చూసేది ఎవరంటే ఓల్డ్ సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్ ఇండివిజువల్ గా చూస్తాయి. సో దీనికి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ కి సంబంధమే లేదు. సంబంధం లేదంటే ఏంటి, అక్కడ మనకి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. అసలు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అంటేనే మనం ఇండివిజువల్ గా ఏ స్కూల్ ఆ స్కూల్ చూసుకోవాలి. సో అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా ఓల్డ్ సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్ మాత్రమే అండర్టేకింగ్ తీసుకుంటాయి, ఫాలో అప్ చేస్తాయి. నెక్స్ట్, ద స్కూల్ షల్ పబ్లిష్ ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ద రెస్పెక్టివ్ అఫీషియల్ వెబ్సైట్స్ ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ మెరిట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మనకు తెలిసిందే సైనిక్ స్కూల్స్ అనే 2 రకాలు, ఓల్డ్ సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్. సో ఇప్పుడు ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఈచ్ సైనిక్ స్కూల్లో, ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ అనుకో, ఆ కోరుకొండ సైనిక్ స్కూల్ కి ఎవరైతే మెరిట్ లో ఉంటారో ఆ మెరిట్ లో ఉన్న స్టూడెంట్స్ యొక్క లిస్ట్ అనేది ఆ వెబ్సైట్ లో మాత్రమే పేస్ట్ చేస్తారు. మళ్ళీ చెప్తాను, మీకు సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ లో ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. మీ పిల్లలు ఒకవేళ కోరుకొండ సైనిక్ స్కూల్ మెరిట్ లో ఉన్నారో చూసుకోవాలనుకుంటే మాత్రం మీరు కోరుకొండ సైనిక్ స్కూల్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ ఒక లిస్ట్ ఉంటుంది. సో ఎవరైతే అక్కడ ఉన్న వేకెన్సీస్ కి ఇప్పుడు 6 రౌండ్స్ జరిగినాయి కదా, సో నాకు తెలిసి మాక్సిమం 95% సీట్లను ఫిల్ అయిపోయి ఉంటాయి. ఒకవేళ మిగిలితే 5% సీట్లు మిగిలి ఉంటాయి. సో ఆ ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయడం కోసం నెక్స్ట్ మెరిట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క లిస్ట్ ని, మెరిట్ లిస్ట్ అనేది ఈచ్ సైనిక్ స్కూల్ వెబ్సైట్ లో అయితే పెడతారు. మనం సెపరేట్ గా ఇండివిజువల్ గా ప్రతి సైనిక్ స్కూల్ చెక్ చేసుకోవాలి. అంతేగాని అన్ని సైనిక్ స్కూల్ లిస్ట్ అంతా కూడా ఒక వెబ్సైట్ లో అయితే రాదు. ఇదిగోండి ఆ పాయింట్ అదే, ద స్కూల్ షల్ పబ్లిష్ ద లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆన్ ద రెస్పెక్ట్ టు అఫీషియల్ వెబ్సైట్స్. సో ఏ స్కూల్ కి సంబంధించి ఆ స్కూల్ వెబ్సైట్ లో మాత్రమే నెక్స్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉన్నారా అంటే సెలెక్టెడ్ కాదు, అసలు మెరిట్ లో ఎవరు ఉన్నారని చెప్పి లిస్ట్ పెడతారు. సెలక్షన్ ఎప్పుడు జరుగుద్ది, మళ్ళీ మనకి ఒకవేళ ఆ లిస్ట్ లో ఉంటే తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ పిలుస్తారు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. అవన్నీ అయిన తర్వాత మాత్రమే ఫైనల్ లిస్ట్ పెడతారు. సో ఇప్పుడు ఒకవేళ ఏ లిస్ట్ కనిపించినా అది మీకు ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరు ఇన్ఫార్మ్ చేయరు, మనమే స్వతహాగా మనంతలో మనమే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి లిస్ట్ గురించి ఎత్తుక్కోవాలి. సార్ వాళ్ళు ఏమో మనకి కమ్యూనికేషన్ చేయరు సార్, చేస్తారండి, స్కూల్ వాళ్ళు కూడా చేస్తారు. ఒకవేళ మీ పిల్లలు కనుక మెరిట్ లిస్ట్ లో ఉంటే, ఒకవేళ మీరు చూసుకోకపోయినా వాళ్ళు మీకు కాల్ చేసి చెప్తారు మీ పిల్లోడు ఇలాగా మెరిట్ లో ఉన్నాడు అని చెప్పి. మీరు కంగారు పడద్దు, సార్ మరి మాకు చూసుకోవడం రాదు కదా సార్ అంటే పర్లేదు, నో ప్రాబ్లం, వాళ్ళు కూడా ఫాలో అప్ చేస్తారు, వాళ్ళు కూడా కమ్యూనికేట్ చేస్తారు. ఓకేనా, అర్థమైంది పాయింట్. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఆఫ్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ద స్కూల్ షల్
contact candidates in order to of merit initiate admission formalities by sending request towards obtaining a one-time password from the candidate. This order fourth point ఏం చెప్తున్నారంటే ఈ ఆఫ్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే జరుగుతుందో ఒకవేళ మీ పిల్లలు గనక ఆ పర్టికులర్ స్కూల్లో మెరిట్ లిస్ట్ లో అక్కడ ఉన్న వేకెన్సీస్ కి మెరిట్ లిస్ట్ ఉంటే మాత్రం స్కూల్ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇదిగోండి ద స్కూల్ కనబడుతుంది ఇక్కడ, ఒక నిమిషం. ద స్కూల్ షెల్ కాంటాక్ట్ క్యాండిడేట్స్. ఎస్, క్యాండిడేట్స్ ని వాళ్ళే కాంటాక్ట్ అవుతారు త్రూ మెయిల్ కానీ లేదంటే ఫోన్ కానీ చేస్తారు. బట్ మెరిట్ లో ఉండి అందరినీ కాదండి, మెరిట్ లో ఉండి. అందుకే మీకు వీడియో స్టార్టింగ్ లో ఏం చెప్పాను, ఈ వీడియో ఎవరిని చూడమని చెప్పాను. ఈ 6 ఆన్లైన్ రౌండ్స్ లో మంచి మార్కులు వచ్చి కూడా ఎవరికైతే సీట్ రాలేదో సో అలాంటి వాళ్ళందరూ కూడా చూడండి. అంతేగాని తక్కువ మార్కులు వచ్చిన అందరూ కూడా మెరిట్ లో ఉండరండి. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా ఓటీపీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నాకు తెలిసి వాళ్ళు మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు అనేది ఓటీపీ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ప్రాసెస్ అనేది ఇంకా కంప్లీట్ గా వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. వన్స్ ఇచ్చిన తర్వాత ఇంకా క్లారిటీగా చెప్తాను. సో టిల్ లో మనకి ఏం చెప్తున్నారు, ప్రతి స్కూల్లో కూడా మెరిట్ లిస్ట్ పెడతారు. ప్రతి స్కూల్ వెబ్సైట్ లో మనకు మెరిట్ లిస్ట్ పెడతారు. ఆ మెరిట్ లిస్ట్ మీరు ఒకవేళ చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు, చూడడం వచ్చు అంటే చూసుకోవచ్చు. ఒకవేళ రాకపోయినా నో ప్రాబ్లం. మీ పిల్లలు కనుక స్కూల్ కి సంబంధించి మెరిట్ లిస్ట్ ఉంటే మాత్రం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అయిన తర్వాత ఇదిగోండి ఈ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా కూడా బై సెండింగ్ రిక్వెస్ట్ టువర్డ్స్ అబ్టైనింగ్ వన్ టైం పాస్వర్డ్ ఫ్రమ్ ద క్యాండిడేట్. సో ఓటీపీకి సంబంధించి జరుగుతుంది. అంటే వాళ్ళు లింక్ అయితే కన్ఫర్మ్ పంపిస్తారు. సో ఆ లింక్ ద్వారా మనం ఓటీపీ క్రియేట్ చేసుకోవడమో సంథింగ్, లేకపోతే వాళ్ళు పంపిస్తే ఇది జరుగుతుంది. సో కంప్లీట్ ప్రాసెస్ వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను, కన్ఫ్యూజ్ అవ్వదు. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ రిఫర్ టు ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ రెస్పెక్టివ్ స్కూల్. ఏం చెప్తానంటే ఇక్కడ నుంచి రెగ్యులర్ గా స్కూల్ అఫీషియల్ వెబ్సైట్స్ అనేవి మీరు ఏం చేయాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ఫర్మేషన్ ఏముందో ఏంటి అని చెప్పి చెక్ చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, ఏమని సార్ అన్ని స్కూల్స్ మేము చెక్ చేయాలి సార్ అంటే, అక్కర్లేదండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను, అది మాత్రం ఫాలో అవ్వండి. సో ఈ సైనిక్ ఆఫ్లైన్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, మనం సైనిక్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ లో చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు చాయిస్ 1 కింద ప్రయారిటీ 1 కింద మనం ఏ స్కూల్ అయితే పెట్టుకున్నామో ఆ స్కూల్ ఒకటి చెక్ చేసుకుని సరిపోతుంది. అంతేగాని ఎన్ని స్కూల్లో వేకెన్సీస్ అన్ని స్కూల్లో కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ వరకు ఏం చేశారంటే మనం ఫస్ట్ ప్రయారిటీ కింద చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి ఫస్ట్ ప్రయారిటీ కింద ఏ స్కూల్ అయితే పెట్టుకున్నామో ఆ స్కూల్ వేకెన్సీ మాత్రమే మనల్ని కన్సిడర్ చేస్తారు. అంతేగాని చాయిస్ 2, చాయిస్ 3, చాయిస్ 4 లాగా ఎన్ని పెట్టినా వేస్ట్. ఇది లాస్ట్ ఇయర్ వరకు జరిగిన ప్రాసెస్. సో ఇయర్ కూడా ఏంటంటే మీరు స్కూల్స్ ఫిల్ చేసేటప్పుడు, స్కూల్ సెలక్షన్ చేసేటప్పుడు ఫస్ట్ స్కూల్ కింద మనం ఏదైతే పెట్టుకున్నామో ఓన్లీ ఆ స్కూల్ వెబ్సైట్ కి వెళ్ళి జస్ట్ చెక్ చేసుకుని సరిపోతుంది. అర్థమైందా? సో వాళ్ళు అదే అన్నారు. సో మీరు రెగ్యులర్ గా అఫీషియల్ వెబ్సైట్ ని చెక్ చేయండి, కానీ సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అయితే కాదు. అది ఓన్లీ ఫర్ ఆన్లైన్ ప్రాసెస్ మాత్రమే. ఇప్పుడు ఆఫ్లైన్ కదా, దానికి దీనికి సంబంధం లేదు. నెక్స్ట్, క్యాండిడేట్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు సైన్ ఇన్ ద పాలసీ. వీళ్ళు కూడా అదే చెప్తారు. సో మీరు సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు ఏమి కూడా సైన్ ఇన్ అవ్వాల్సిన పని అయితే లేదు ఇక నుంచి. యాజ్ అడ్మిషన్ లీడ్ యాక్టింగ్ డ్యూరింగ్ ద ఆఫ్లైన్ రౌండ్. ఆఫ్లైన్ రౌండ్ సంబంధించి మీరు ఏం సైన్ ఇన్ అవ్వాల్సిన పని లేదు. నెక్స్ట్, లింక్ ఫర్ అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ సైనిక్ స్కూల్స్, న్యూ సైనిక్ స్కూల్స్. నేను మీకు చెప్తున్నాను కదా, ఇక్కడ నుండి మన పిల్లలకు సంబంధించి మెరిట్ లిస్ట్ అనేది ప్రతి సైనిక్ స్కూల్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో పెడతారు. ఓన్లీ మెరిట్ బేస్డ్ మాత్రం పెడతారు. మీరు ఒకవేళ ఆ అఫీషియల్ వెబ్సైట్స్ ఓపెన్ చేయాలంటే మాత్రం ఇది ఇక్కడ లింక్ ఇచ్చారు. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ప్రతి సైనిక్ స్కూల్ నేమ్, దాని పక్కన దాని వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది. క్లిక్ చేద్దాం. ఇదిగోండి ఇక్కడ చూస్తారా, దిస్ వెబ్సైట్ ఈజ్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా ప్రాసెస్ అనేది చేస్తున్నారు, ఇంకా కంప్లీట్ చేయలేదు. జస్ట్ మనకి ఇప్పటి వరకు ఏంటంటే ఓన్లీ నోటీస్ ఇచ్చారు. ఎందుకంటే మనకు కొద్దిగా అవేర్నెస్ వస్తుందని చెప్పి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతానికి లింక్ ఏ మనకు ఓపెన్ అవ్వట్లేదండి. ఈ లింక్ ఓపెన్ అయితే నాకు తెలిసి ఇక్కడ ఏం ప్లేస్ చేస్తారంటే స్కూల్ నేమ్ దాని పక్కన వెబ్సైట్, స్కూల్ నేమ్ దాని పక్కన వెబ్సైట్. మనకు ఆ వెబ్సైట్ కావాలి, దాన్ని క్లిక్ చేస్తే మనకి మన పిల్లల యొక్క మెరిట్ లిస్ట్ లో పేరు ఉందో తెలిసిపోతుంది. ఇంకా కంప్లీట్ ప్రాసెస్ మనకి ఇవ్వలేదు కాబట్టి వచ్చిన వీడియో చేస్తాను. సో వీడియో అర్థమైంది కానీ సింపుల్ గా వీడియో గురించి చెప్పాలంటే మనకి 6 రౌండ్స్ తో ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అని కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనకి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయ్యింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వలేదు, జస్ట్ నోటీస్ ఏమి ఇచ్చారు, ఇలాగా మనకి ఆఫ్లైన్ కౌన్సిలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏం చెప్పారు, ప్రతి స్కూల్ కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానికి సైనిక్ ఈ కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ సంబంధం లేదంటారు. అలాగే ఎవరైతే మెరిట్ లో ఉంటారో అది గుర్తుపెట్టి, మెరిట్ లో ఉంటే మాత్రం కన్ఫర్మ్ గా స్కూల్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, మీరు వరి అవ్వద్దు. సో అర్థమైంది కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో అందరికి అర్థమని చెప్పి అనుకుంటాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.